రైట్గా మిడ్ న్యూస్ లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా నీట్ యూజీ 2026 పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రద్దు చేసింది. ఈ నెల 3న జరిగినటువంటి నీట్ పరీక్ష రద్దు చేసినట్టుగా ప్రకటించింది. రాజస్థాన్లో నీట్ పరీక్ష పేపర్ లీక్ అయినట్టుగా ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. మరోవైపు పేపర్ లీకేజ్ అంశంపై సిబిఐ దర్యాప్తుకు కూడా ఆదేశించింది. త్వరలో పరీక్షకు కొత్త తేదీలను ప్రకటిస్తామని, పరీక్షకు మళ్ళీ రిజిస్ట్రేషన్ అవసరం లేదంటూ కూడా తేల్చి చెప్పేసింది. పరీక్షా ఫీజును సైతం రిఫండ్ చేస్తామంటూ కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి. దాదాపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష రద్దు చేస్తూ ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. దాదాపు మే 3వ తేదీన జరిగినటువంటి నీట్ ఎగ్జామ్ రద్దు చేస్తూ త్వరలోనే దీనికి సంబంధించినటువంటి డేట్, మరొక డేట్ ని కూడా పరీక్ష అంటే ప్రకటిస్తాము. దాదాపు ఏదైతే గత 3వ తేదీ నుంచి కూడా మూడవ తేదీకి ముందు 2 రోజుల క్రితంగానే పేపర్ లీక్ అయినట్లు వచ్చినటువంటి ఆరోపణలు, తర్వాత 3వ తేదీన ఏదైతే ఎగ్జామ్ సంబంధించినటువంటిది 720 మార్కులకు గాను 600 మార్కులకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఏదైతే ఉందో ఒకే విధంగా ఉండడంతో పేపర్ లీక్ అయినట్లు ధృవీకరించినట్లు కూడా దీనికి సంబంధించినటువంటి నీట్ ఎగ్జామ్ రద్దు చేస్తున్నట్లు కూడా కీలకంగా దీనికి సంబంధించినటువంటిది నెట్వర్క్ రాజస్థాన్, కేరళ 2 రాష్ట్రాల్లో కీలకంగా జరిగింది. ఇందులో దాదాపు 12 నుంచి 15 మంది ఇందులో ముఖ్యంగా ఉన్నట్లు కూడా దీనికి సంబంధించినటువంటి సిబిఐ చాలా కీలకంగా కూడా సమాచారం ఇవ్వడంతో మరొకసారి దీనికి సంబంధించినటువంటి నీట్ ఎగ్జామ్ ను రద్దు చేస్తున్నట్లు కూడా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు దీనికి సంబంధించినటువంటిది ఇందులో నీట్ పరీక్షకు ఇంతకు ముందు ఎవరైతే ఫీజు చెల్లించారో దానికి మరి ఎగ్జామ్ ఏదైతే ప్రకటించి అంటే త్వరలోనే దానికి సంబంధించినటువంటి డేట్ ని కూడా ప్రకటిస్తాము. కానీ దీనికి సంబంధించినటువంటిది ఎక్కడా కూడా మరొకసారి ఫీజు చెల్లించే విధంగా కూడా ఎక్కడ కూడా లేదు. దానికి సంబంధించినటువంటి అంటే ఎగ్జామ్ ఫీజు కూడా రిఫండ్ చేస్తాము, త్వరలో జరగబోయేటటువంటి మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఏదైతే డాటా ప్రకారంగా మరొకసారి కూడా ఎగ్జామ్ డేట్ ప్రకటించిన తర్వాత యాజ్ యూజువల్ గా మీరు ఎగ్జామ్ రాయడానికి అర్హులు అన్నటువంటిది కీలక ప్రకటన. కానీ ఇక్కడ ఏదైతే అంటే ఎగ్జామ్ మనకి పేపర్ లీక్ అయినటువంటిది దీనికి సంబంధించినటువంటి పూర్తి లాగుతున్నటువంటి దర్యాప్తు సంస్థ దాదాపు రాజస్థాన్ లో ఉన్నటువంటి చాలా కీలకంగా ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర, ఎందుకంటే మనకు రాజస్థాన్, కేరళ, ఇటు ఉత్తరప్రదేశ్, బీహార్ ప్రాంతాల్లోనే గతంలో కూడా నీట్ ఎగ్జామ్ కూడా ఏదైతే రద్దయినటువంటి ఘటనలు కూడా చూసాము. అప్పుడు కూడా చాలా కీలకంగా పేపర్ లీక్ అయినటువంటిది బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లోనే అయినటువంటి ఘటన. మరొకసారి ఇదే ప్రాంతాల్లోనే లీక్ అయినటువంటిది దాదాపు 720 మార్కులకు గాను 600 క్వశ్చన్స్ కూడా సేమ్ టాలీగా ఉండడంతో కీలకంగా దీన్ని రద్దు చేస్తున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఇక్కడ మనకు సికార్ కేరళ ప్రాంతంలో సికార్ అన్నటువంటిది పిప్రాలి రోడ్ లో ఉండేటటువంటి ఎస్కే కన్సల్టెన్సీకి సంబంధించినటువంటిది రాకేష్ మందవారియా అన్నటువంటి ఒక నెట్వర్క్ ఇందులో చాలా కీలకంగా పనిచేశారు. వీరికి సంబంధించినటువంటి 12 మంది వ్యక్తులు ఇందులో కీలకంగా ఉన్నారు అంటూ కూడా సిబిఐ చాలా కీలకంగా కూడా దర్యాప్తులో అంటే తేలినటువంటి అంశాలు, వీరికి సంబంధించినటువంటి ప్రశ్నలు గత ఏప్రిల్లోనే వీరికి ముట్టాయి. ఏప్రిల్లోనే దీనికి సంబంధించినటువంటి పేపర్ లీక్ అయ్యింది. అప్పటి నుంచి కూడా ఎగ్జామ్ జరిగేంత వరకు కూడా చాలా మందికి కూడా చేతులు మారాయి, చాలా లక్షల్లో కోట్లలో కూడా డబ్బులు సంపాదించారు అన్నటువంటిది దర్యాప్తులో తేలుతున్నటువంటి నిగ్గు తెలిసేటటువంటి నిజాలు. ఇప్పటి వరకు కూడా ఎగ్జామ్ రాసేటటువంటి స్టూడెంట్స్ 22,000 మంది విద్యార్థులు అంటే జీవితాలతో ఆటలాడుకున్నటువంటిది. గతంలో కూడా నీట్ ఏదైతే పేపర్ లీక్ జరిగినటువంటి సంఘటనలో కూడా విద్యార్థులు రోడ్లెక్కి నిరసనలు తెలిపినటువంటిది. మరి ఇప్పుడు కూడా నీట్ ఎగ్జామ్ కూడా పోస్ట్ పోన్ కావడంతో ఒక్కసారి విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నటువంటిది ఘటనలు అంటే గతంలో జరిగినటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకునేటటువంటి చర్యలు సరిగ్గా లేకపోవడం వల్లనే ఇన్ని వేల మంది విద్యార్థులు మరొకసారి జీవితాలతో ఆడుకుంటున్నటువంటిది. దాదాపు 22,000 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాశారు. మరొకసారి డేట్ ప్రకటిస్తాము అని అంటే ఇప్పుడు మరొకసారి విద్యార్థులకు వారి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, రేపు వచ్చే ఎగ్జామ్ కూడా ఇలాగే మరి పోస్ట్ పోన్ అవుతుందా అన్నటువంటి వాళ్ళ ఒక అంటే చాలా అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఎన్నో డౌట్స్. అంటే ఇప్పుడు వాళ్ళ వయసు అంతా కూడా చాలా చిన్న ఏజ్, వాళ్ళని ప్రోత్సహించేసి ముందుకు తీసుకెళ్లేటటువంటి తల్లిదండ్రులకు కూడా చాలా హెడ్ఏక్. కానీ ఒక్కసారి నీట్ ఎగ్జామ్ రద్దు అన్నటువంటిది మాత్రము విద్యార్థులకు కోలుకోలేనటువంటి దెబ్బ. కానీ దీనికి సంబంధించినటువంటి నెట్వర్క్ కేరళలోనే ముఖ్యంగా జరిగింది. దాదాపు ఏప్రిల్ నుంచి జరిగినటువంటి లావాదేవీల్లో కొన్ని కోట్ల రూపాయలు ఇందులో వీళ్ళకి చేతులు మారాయి అన్నది మాత్రం దర్యాప్తు సంస్థకు అందినటువంటి సమాచారంతో మరొకసారి నీట్ ఎగ్జామ్ రద్దు అన్నది మాత్రం ఒక బ్రేకింగ్ అని చెప్పవచ్చు.
రైట్, థ్యాంక్ యూ కళ.